దేవుని బిడ్డలారా, మీ అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ చిన్నవారిలో ఒక్కనినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచున్నారని మీతో చెప్పుచున్నాను. మీకేమీ తోచును? ఒక మనుష్యునికి 100 గొర్రెలు ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండ మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దానిని వెదక వెళ్ళడా? వాడు దానిని కనుగొనిన ఎడల 99 గొర్రెలను గూర్చి సంతోషించునంత కంటే దానిని గూర్చి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 14వ వాక్యంలో, అలాగునని ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం నిమిత్తం చిన్న ప్రార్థనను మనం చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మరి ప్రియ సహోదరి మణి గృహం దగ్గర మరి కలిగి ఉన్నటువంటి ఈ యొక్క స్తుతి కూటము, అదే రీతిగా వాక్య పరిచర్య కూడికను బట్టి మీకు వందనాలు. మరి తను కలిగినటువంటి ఆశ, తన బంధువులకు వాక్యాన్ని ఏదో రకంగా వినిపించాలి అనేటువంటి ఆలోచన కలిగి మరి తను తాపత్రయపడుతూ ఉన్న విధానం కొరకు కూడా మీకు వందనాలు. నన్ను చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచండి. వాక్యము నీది, మేమందరం కూడా నీ బిడ్డలంగా ఉంటూ ఉండగా వ్యర్థమైనటువంటి మాటలు లేకుండా వాక్యానుసారమైన ఆత్మానుసారమైన మాటలతో మా అందరినీ బలపరచుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదువుకమైనటువంటి మరి అంశాన్ని యేసయ్య ఆయన యొక్క శిష్యులతోటి మరి అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే, ఒక యజమానికి 100 గొర్రెలు ఉన్నాయి. వాటిలో ఒక్క గొర్రె మాత్రమే తప్పిపోయింది. ఒకటి పోతే ఎందుకులే అనేటువంటి ఆలోచన యజమానికి లేదు. ఎందుకంటే వాక్యం తెలియచేస్తూ ఉంది, ఒక్క పాపి కూడా నశించిపోవటం దేవునికి ఇష్టం కాదు. ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఆయనట 99 గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయినటువంటి లేక దూరంగా పోయినటువంటి ఆ గొర్రెను వెదకటానికి ఆయన ఇష్టపడుతున్నట్టుగా వాక్యం తెలియజేస్తూ ఉంది. అంతేకాదు, అది దొరికినప్పుడు ఆయన పడేటువంటి సంతోషము అంత ఇంత కాదు. ఇదే అంశాన్ని మరి కొంచెం మార్పుతోటి లూకాసు వార్త 15వ అధ్యాయం వాక్యం నుంచి 7వ వాక్యం వరకు కూడా మరి ఇలాగూ సెలవిస్తూ ఉన్నాడు వాక్యం ద్వారా. లూకాసు వార్త 15వ అధ్యాయం 2వ వాక్యం. పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సణుగుకొనిరి. అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, మీలో ఏ మనుష్యునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెతక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకుని, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. 7వ వాక్యాన్ని మనం జాగ్రత్తగా వినాలి. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే, మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. అక్కడ ఏమంటున్నాడంటే, 99 గొర్రెలను విడిచిపెట్టేస్తాను, తప్పిపోయినటువంటి గొర్రెను నేను వెతుకుతాను అంటా ఉన్నాడు. ఈ 2వ సందర్భంలో మరి లూకా గారు రాస్తూ ఇంకా కాస్త లోతైనటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. తప్పిపోయినటువంటి గొర్రె ఏదో కారణం చేత మొత్తం మీద అది బయటకు వెళ్ళింది. ఈయనట 99 మంది నీతిమంతుల కంటే కూడా, లేక నీతిమంతులమని చెప్పుకునేటువంటి వారి కంటే కూడా ఆ దూరంగా పోయినటువంటి ఒక్క గొర్రె కోసం అట వెతుకుతూ ఉంటాడు. 99 గొర్రెలు అక్కడ ఎట్లాంటివని తెలియచేయలేదు. కానీ ముందు చదువుకున్న భాగంలో, ఈ 2వ భాగంలో అయితే మనం జ్ఞాపకం చేసుకుంటే 99 మంది నీతిమంతుల కంటే అని చెప్పుకునేటువంటి వారి కంటే అని మనం జాగ్రత్తగా దాన్ని ధ్యానపూర్వకంగా వెళితే, ఇక్కడ 5వ వాక్యంలో అంటాడు, లూకాసు వార్త 15వ అధ్యాయం 5వ వాక్యంలో, అది దొరికినప్పుడు సంతోషముతో దానిని భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, 6వ వాక్యంలో, మీరు నాతో కూడా సంతోషించండి, ఎందుచేత తప్పిపోయినటువంటి ఆ గొర్రె నాకు దొరికింది.
ఇక ఇది నా చేతికి పడదు, ఏమైపోతుందో అనుకున్నాను, కానీ ఆ గొర్రె మళ్ళా నాకు దొరికింది అనేటువంటి ఆ సంతోషాన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరితోటి కూడా ఆయన పంచుకుంటా ఉన్నాడు. ఈ రెండు సందర్భాలలో కూడా, అనగా మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మరి మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో కానీ, లేకపోతే లూకా సువార్త 15వ అధ్యాయం 2 నుంచి 7 వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో కానీ ఆయన చెప్పేటువంటి మాట ఏమిటంటే మారు మనస్సును గురించి మాత్రమే చెప్తా ఉన్నాడు. ఏ మనసు అది? మారు మనస్సు, అనగా రూపాంతరము చెందినటువంటి మనస్సు, తిరిగి జన్మించేటువంటి అనుభవంతో కూడినటువంటి మనసును గూర్చి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే 2 సందర్భాల్లో కూడా మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల కంటే, అంటే చాలామంది ఉంటాం ఏమనంటే నీతిమంతులుగానే చెప్పుకుంటూ ఉంటాం, కానీ మారు మనసు ఉండదు. మందిర పరిచర్యలోదే ఉంటాం కానీ మారు మనసు ఉండదు. లేకపోతే చాలా దేవుని మాటలు చెప్తూ ఉంటాం కానీ మారు మనసు ఉండదు. మన మనసు అంతా కూడా మరి కుటిలమైపోయినటువంటి రీతిలో ఉంటుంది. అలాంటి 99 మంది గొర్రెల గురించి ఆయన బాధపడడు, కానీ ఒక మంచి గొర్రె కనుక తప్పిపోతే ఆ గొర్రెను మరలా వెతికి పట్టుకోవడానికి ఆయన ఇష్టపడతాడు. ఇష్టపడటమే కాదు, లూకా సువార్తలో చెప్తా ఉన్నాడు ఏమనంటే, అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఆ యొక్క గొర్రె దొరికినటువంటి ఆనందంలో ఆయన ఏం చేస్తాడంటే, ఇక దాని బరువు చూడడు, లేకపోతే దూరంగా పోయింది కదా, ఇది ఎంత కంపు కొడతా ఉందో, ఎక్కడెక్కడ తిరిగిందో కూడా ఆయనకు అక్కర్లేదు. నా గొర్రె మరలా నా చేతికి దొరికింది, దానిని నేను ఏదో రకంగా సంరక్షించుకోవాలి అని మరలా వెళ్ళిపోద్దేమనే భయంతో ఎక్కడేసుకుంటాడట ఆయన? భుజం మీద వేసుకొని. మరి ఆయన ఒక్కడే సంతోషించడు, చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరినీ పిలిచి, ఇదిగో పోగొట్టుకున్నటువంటి నా గొర్రె దొరికింది, మరి తప్పిపోయినటువంటి నా గొర్రె నాకు దొరికింది. ఆ కింద భాగాల్లో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం, ఒక సహోదరికి 10 వెండి నాణ్యాలు ఉంటే ఆ వెండి నాణ్యాలు పోయినప్పుడు ఆమె దీపం వెలిగించి ఆ ఇల్లంతా ఊడ్చి పోగొట్టుకున్నటువంటి వెండి నాణ్యం దొరికినప్పుడట, ఇదిగో నేను పోగొట్టుకున్నటువంటి నాణ్యము నాకు దొరికింది అని అందరితోటి ఆ సంతోషాన్ని పంచుకుంటుంది. సరే, గొర్రెనైతే కనుక ఏదో భుజం మీద వేసుకొచ్చాడు, ఎలాగో బయటే కడతాం, కానీ మరి నాణ్యం పోయినప్పుడు కూడా చెప్పిందంటే ఆ సహోదరి ఎంత మంచి సహోదరో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ వెండి నాణ్యం పోతే నా వెండి నాణ్యం దొరికింది, నేను మళ్ళీ బీరోలో పెడుతున్నాను మనం చెప్తామా? అమ్మో, ఎవరికి చెప్పకూడదు, ఏదో అప్పుడైతే పోయింది, దొరికేసింది, కానీ ఇంకెప్పుడు ఎవరికి చెప్పకూడదు, ఇది చాలా జాగ్రత్తగా దాచుకోవాలనుకుంటాం. కానీ ఇక్కడ వాక్యం తెలియజేస్తా ఉన్నాం, మనం పోగొట్టుకున్నటువంటి ఆత్మీయత మరలా మనకు దొరికినప్పుడు ఆ ఆత్మీయతను మనం మన పక్క వారితోటి, ఇరుగు పొరుగు వారితోటి, సంఘములో ఉన్నటువంటి సహోదరులతోటి మనం పంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత మరి ఎంతో ఉంది అనేటువంటి మరి సత్యాన్ని దేవుని యొక్క వాక్యం ద్వారా ఈవేళ మనకు తెలియచేయబడతా ఉంది. మత్తయి సువార్త 18వ అధ్యాయం 2వ వాక్యంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలువబెట్టి. ఎందుకు యేసయ్య చిన్న బిడ్డలనే పోలుస్తూ ఉన్నాడు? వారట దేవదూతలతో సమానులట. ఏమి తెలియదు వాళ్ళకి. మనం ఒక దెబ్బ గట్టిగా కొడితే ఏడుస్తారు, కాసేపు ఇలా రాబాబు అంటే వస్తారు. 2 కొట్టినా, 3 సార్లు కొట్టినా, 4 సార్లు కొట్టినా మరలా నేను తిరిగి నా తల్లి దగ్గరికో నా తండ్రి దగ్గరికో వెళ్ళాలనేటువంటి ఆలోచన వారికి ఉంటుంది. కాబట్టి అందుకే యేసయ్య ప్రతి ఉపమానంలో బైబిల్లో ఎక్కువ సార్లు ఈ యొక్క చిన్న బిడ్డలతోటే మనల్ని పోలుస్తూ ఉంటాడు. ఎందుచేత నూతనంగా రక్షించబడినటువంటి వారు ఉంటారు. ఈ నూతనంగా రక్షించబడినటువంటి వారు దేవుని ఎదుట వయసులో ఎంతైనా ఉండొచ్చు, కానీ వారికి ఉన్నటువంటి ఆత్మానుసారమైనటువంటి అనుభవంలోనట దేవుని దగ్గర మనం అందరం కూడా ఎలాంటి వాళ్ళు? చిన్నపిల్లలు. కాబట్టి చిన్నపిల్లలు ఏ రీతిగా అరమరికలు లేకుండా వారి యొక్క జీవితాన్ని సాగిస్తూ ఉంటారో, మీరు కూడా, లేక రక్షించబడినటువంటి మీరు కూడా ప్రభువు చెంతకు వచ్చి మరలా దూరపరచబడి మరలా తిరిగి వచ్చారనుకోండి, అయినప్పటికీ కూడా ఆ ప్రేమ, పౌలు గారు అంటాడు, మీరు మొదటి ప్రేమను కాపాడుకోవాలట. మొదటి ప్రేమ అంటే ఏంటి? మొదటి ప్రేమ అంటే చెప్పాలి. మొదటి ప్రేమ అనగా దేవునితోటి మనము సహవాసం చేసినప్పుడు, రక్షించబడినటువంటి తొలి దినాల్లో, లేక బాప్తిస్మము తీసుకొని నీళ్లలో నుంచి బయటకు రాగానే మనం ఏం చేస్తామంటే చాలా ఫ్రెష్గా అయిపోయినట్టుగా మన యొక్క హృదయం అంతా కూడా తేలిక పడిన తర్వాత, కొంతమంది జీవితాంతం ఆ తేలికైనటువంటి హృదయాన్ని ఆత్మీయంగా బరువు చేసుకుంటూ జీవిస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే తేలికైపోయినటువంటి హృదయంలో మళ్ళా లోకాన్ని నింపుకొని జీవిస్తూ ఉంటారు. ఇక్కడ మరి వాక్యం తెలియజేస్తూ ఉంది. మరి 3వ వాక్యంలో 18వ అధ్యాయం మత్తయి సువార్త 3వ వాక్యంలో అంటారు, మీరు మారు మనస్సు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశించరు.
ఇంత వివరంగా చెప్తా ఉన్నాడు. అనగా చిన్న బిడ్డను పోలినటువంటి ఆ మనస్సు మీకు ఉండాలి. పౌలు గారు అంటాడు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఏముంది ఆయనకి? ఏమిటి ఆయనకు ఉన్నటువంటి మనస్సు? పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకంలో ఉండడానికి ఇల్లు కానీ, మార్చుకోవడానికి మరొక జత వస్త్రాలు కానీ, లేక చెప్పులు జత కానీ ఏమీ లేనటువంటి వాడుగా వాక్యంలో కూడా తెలియజేస్తూ ఉంటాడు. మనం సాధారణంగా లెంట్ సీజన్లో జ్ఞాపకం చేసుకుంటాం. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారునికి తలవాల్చుటకైనను స్థలము లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మారు మనస్సు పొంది మనం చంటి బిడ్డలలాగా అలాంటి మనస్సును కలిగి ఉన్నటువంటి దినానట మనం ఎక్కడ ఉంటామంటే ఈ లోకంలో ఒకవేళ ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా పరలోకము మన సొంతం. అక్కడ మనకి దేవుడు ఒక మంచి స్థలాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ స్థలాన్ని పొందుకోవాలి అంటే ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ 18వ అధ్యాయం మొదటి వాక్యంలో అంటాడు, శిష్యులు అనుకుంటా ఉన్నారట, నువ్వు గొప్ప నేను గొప్ప, నువ్వు గొప్ప నేను గొప్ప. ఎవరు గొప్ప వాళ్ళదే, ఎవరి పనికి మాలితనం వాళ్ళదే, ఎవరి మంచితనం వాళ్ళదే. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే నువ్వు గొప్ప నేను గొప్ప అనగానే ఒక చంటి బిడ్డను చేత్తో పట్టుకొని ఆయన అంటా ఉన్నాడు, ఇదిగో ఇలాంటి మనస్తత్వాన్ని మీరు కలిగి ఉండాలి. అంతేకాదు 3వ వాక్యం అంటాడు, మీరు మారు మనసు పొందాలి అంటా ఉన్నాడు. 18వ అధ్యాయం మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వాక్యంలో మార్పు చెందాలి. మరి 2వ వాక్యం అంటాడు బిడ్డల వంటి వారి వలె ఉండాలి. మరి 4వ వాక్యం అంటాడు తగ్గించుకొని జీవించాలి. 5వ వాక్యం అంటాడు దేవుని పిల్లలను చేర్చుకోవాలి. 6వ వాక్యంలో అంటాడు మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ప్రభువునంట మనం ఏం చేయాలా? ప్రభువును విశ్వసించాలి. ఈ చిన్న వాక్య భాగంలో ఆయన చెబుతున్నటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే 3వ వచనం నుండి 6వ వచనం వరకు మనం మార్పు చెందాలి. 2వదిగా బిడ్డల వలె ఉండాలి. 3వదిగా మనల్ని మనం తగ్గించుకోవాలి. 4వదిగా మరి మనం జ్ఞాపకం చేసుకున్నట్టు దేవుని పిల్లల్ని చేర్చుకోవాలట. తదుపరి ప్రభువును విశ్వసించాలి. ఇలాగ మందిరానికి వచ్చేటువంటి వారిని ఎవరైనా కనుక అభ్యంతరపరిస్తే, ఎప్పుడు అభ్యంతరపరచబడతారు మందిరానికి వచ్చేటువంటి వారు? మందిరంలో ఉన్నటువంటి విశ్వాసుల మీద వాళ్ళకి చెడ్డ మాటలు చెప్పినప్పుడు, మందిరంలో జరిగేటువంటి పరిచర్య కార్యక్రమాల మీద వాళ్ళకి చెడ్డ మాటలు చెప్పినప్పుడు, లేక వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండకుండా వారికి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అనుకుంటారు, చెప్పవలేవయ్యా వెళ్ళవయ్యా. ఏమనుకుంటారు? చెప్పవలే, చాలు, నువ్వు ముందు బ్రతుకు, తర్వాత నాకు చెప్పు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం తెలియచేస్తా ఉంది. మరి 7వ వాక్యంలో అంటాడు, 18వ అధ్యాయం 7వ వాక్యంలో, ఎవని వలన అభ్యంతరము వచ్చునో వానికి శ్రమ, ప్రభు యొక్క తాపత్రయం. అనగా ఎవరి వల్ల కూడా మరొకరికి శ్రమ రాకూడదు, ఎవరి వల్ల కూడా మరొకరికి ఇబ్బంది కలగకూడదు. ఎందుచేత వాక్యం తెలియచేస్తా ఉంది, అందరూ అంతటా మారు మనస్సు పొందాలి, అందరూ ప్రభు దగ్గరకు చేర్చబడాలి, అందరూ కూడా ఆయన సన్నిధిలో సహవాసాన్ని కలిగి ఉండాలి. ఆ సహవాసాన్ని కలిగి ఉండటమే కాదు, పరలోకములో కూడా వారు ఒక స్థానాన్ని సంపాదించుకునేలాగా వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని మరి నడిపించుకుంటూ దాన్ని బలపరుచుకుంటూ ఉండేటువంటి వారుగా మరి ఉండాలి అనేటువంటి సత్యాన్ని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దినాన మనకు తెలియజేయబడతా ఉంది. అదే అధ్యాయం 14వ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. మనకు 70 ఏళ్ళు రావచ్చు, రక్షణ భాగ్యం ఉండదు, మనకి 60 ఏళ్ళు ఉండొచ్చు, రక్షణ అంటే తెలియదు. ఇవాళ ఈ 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినటువంటి వారికి వెళ్ళి వాక్యాన్ని చెప్తే వారు అంగీకరించారనుకోండి, ఆ దినాన్ని నుంచే ఆత్మీయంగా వారు దేవుని ఎదుట చిన్న బిడ్డలు. ఇలాంటి చిన్న బిడ్డల్ని అనేక మంది దినాల్లో అభ్యంతరపరుస్తూ ఉన్నారు. అనేక మంది దినాల్లో వారిని మందిరానికి రాకుండా చేసేటువంటి స్థితిని వారు కలిగి ఉంటా ఉన్నారు. అందుకే ప్రభు వారు చాలా ఖండితంగా చెప్తా ఉన్నాడు. కానీ మరి వాళ్ళ ఇంట్లో ఎంతమంది రక్షించబడ్డారో, లేకపోతే ఎంతమంది ప్రభు దగ్గరికి సన్నిధికి వస్తారో నేను ఎప్పుడు అడగలేదు. కానీ మరి వాళ్ళ బిడ్డలు పాటలు పాడుతూ ఉంటే చెప్పింది వాళ్ళ గురించి, వీళ్ళందరూ కూడా పలానా చోటకు వెళ్తారని. పూర్వం ఎక్కడో చోటకు వెళ్తూ ఉన్నారు. కానీ వాక్యాన్ని నేర్చుకోవడానికి తాపత్రయపడేటువంటి రీతి మనకు కావాలి. వాక్యములో ఎదగడానికి ఆ తాపత్రయం ఉంటే మన ఆత్మీయ జీవితాలు దినదినము వర్ధిల్లేటువంటివిగా మరి ఉంటాయి అనేటువంటి సత్యాన్ని దేవుని యొక్క వాక్యం ద్వారా మరి మనకి దినాన్ని బోధించబడతావు. ఇందాక మీకు నేను ఒక 6 విషయాలు చెప్పాను.
మార్పు చెందాలి, పిల్లల్లాగా ఉండాలి, తగ్గించుకోవాలి, దేవుని పిల్లలను చేర్చుకోవాలి, ప్రభువును విశ్వసించాలి, దేవుని పిల్లలను అభ్యంతరపరచకుండా పరిచర్య జరగనివ్వాలి అనేటువంటి 6 మాటలు చెప్పాను. ఎందుచేత ఈ 6 విషయాలు మన పక్షంగా దేవుడు కోరుకుంటా ఉన్నాడు తెలుసా? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యంలో మనకందరికీ తెలిసినటువంటి వాక్యం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడట. ఎంతో, ఇక ఆ తో అనేటువంటి దానికి చివరన్నటువంటి పాపి కూడా రక్షించబడేటువంటి వరకు కూడా ఎంతో వెళ్ళిపోవాల్సిందే అక్కడికి. ఆ రక్షణ భాగ్యం వారికి కూడా మరి అందాల్సిందే. మనం ఏ స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడు? మన యొక్క ఆత్మీయ స్థితి ఏదో ఎదుగుతూ ఉండి పాడైపోతూ ఉంటే మనల్ని ప్రేమించలేదు ఆయన. మనం ఏ స్థితిలో ఉన్నాం తెలుసా? పాపముల చేత, అపరాధముల చేత చచ్చినటువంటి స్థితిలో మనం ఉంటూ ఉండగా ఆయన మనలను ప్రేమించాడు. చూడండి ఒకసారి రోమాపత్రికలో మనం జ్ఞాపకం చేసుకోగలిగితే 5వ అధ్యాయం 8వ వాక్యంలో, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఎందుకు చనిపోయాడు? అంతకుముందు ధర్మశాస్త్రంలో ఇచ్చినట్టుగా బలులు ఇస్తే మన పాపాలు పోతున్నాయి. ఇప్పుడు ధర్మశాస్త్ర కాలంలో అలా పెట్టారు విధి. ఆ కాలానికి సరిపోయింది. జనాభా తక్కువ, కావాల్సినటువంటి జంతువులన్నీ దొరికాయి. ఇశ్రాయేలు ప్రజల వరకు ఆ విధి సరిపోతూ ఉంది. కానీ ఇదిగో ఎందుకు పనికి రాకుండా దూరపరచబడినటువంటి మనలాంటి వారికి అలాంటి స్థితి లేదు. ఆయన అనుకుంటా ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలు ఒక్కళ్ళే కాదు నా చేతి పని, నా స్వహస్తాలతోటి ఇతరులను కూడా నేను తయారు చేశాను కాబట్టి అందరూ అంతటా మారు మనసు పొందాలి అని మనం పాపముల చేత, అపరాధముల చేత చచ్చినటువంటి స్థితిలో ఉంటూ ఉండగా, లేక మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తట మన కొరకు ఈ లోకానికి వచ్చి మరి చనిపోయినటువంటి వాడుగా కనపడుతూ ఉన్నాడు. ఇంకా మరి ప్రభు ఎవరిని ప్రేమిస్తాడు? ఎవరితోటి ఆయన సహవాసాన్ని కలిగి ఉంటాడు? దావీదు గారు తన యొక్క అనుభవంలో తెలియజేస్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథంలో 68వ అధ్యాయం 5వ వాక్యం, 68వ కీర్తన 5వ వాక్యంలో, తన పరిశుద్ధాలయమందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. తండ్రి లేని వారికి తండ్రి అనగా, ఈ దినాల్లో మనం అనుకుంటాం తండ్రి అనగానే లోక సంబంధమైనటువంటి తండ్రి అనుకుంటాం. మనం జ్ఞాపకం చేసుకోవాలి, తండ్రి అనగానే మనం వాక్యాన్ని చదివేటప్పుడు పరలోకములో మన కొరకు ఒక ఆయన ఉన్నాడు. ఎవరండి? పరలోకపు తండ్రి. యేసయ్య కూడా మరి ప్రార్థన నేర్పిస్తూ ఉన్నప్పుడు వాళ్ళతో అంటాడు, ఏమంటే పరలోకమందున్న మా తండ్రి అంటాడు. అనగా ఆయనే ఆ తండ్రి మీద ఆనుకొని తన పని చేస్తూ ఉన్నాడు. ఎందుచేతంటే ఆయన లేకపోతే నాకు కూడా అక్కడ స్థలము లేదు. ఆయనే నాకు ఒక గొప్ప స్థలాన్ని ఇచ్చాడు. ఆయన మాటకు లోబడినటువంటి కుమారుడు ఒక శ్రేష్టమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. విధవరాండ్రు అని అంటే మనం అనుకుంటాం ఏంటంటే భర్త లేనటువంటి వాళ్ళు, లేక భర్తలు చనిపోయినటువంటి వాళ్ళే విధవరాండ్రు అనుకుంటాం. ఇది లోక సంబంధంగా మనం ఆలోచించేటువంటి ఆలోచన. విధవరాండ్రు అనగా సంఘములో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా క్రీస్తు ప్రభువు అనేటువంటి ఆ వరుడిని కనుక మనం కలిగి లేకపోతే, ఆయన వరుడు, మనం సంఘములో వధువులుగా ఉన్నాం. కాబట్టి వధువు సంఘములో ఉన్నటువంటి ప్రతి వారు కూడా ఎవరిని కలిగి ఉండాలి? క్రీస్తు ప్రభువుని కలిగి ఉండాలి. ఆయనే మనకు భర్త, ఆయనే మనకు తోడు, ఆయనే మనకు ఆశ్రయము. దావీదు గారు ఒక మంచి ప్రార్థన చేస్తాడు. ఏమనంటే, నా ఆశ్రయదుర్గము నీవే, నా ఆశ్రయదుర్గము నీవే, ఈ లోకంలో నీవు తప్ప నాకెవరు కూడా లేరయ్యా. అందుచేతే ఇందాక వాక్యంలో చదివించాను నేను, 42వ అధ్యాయం కీర్తనల గ్రంథం 42వ అధ్యాయం 1వ వాక్యంలో, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడతా ఉన్నది. అదట తృష్ణగా ఉంటా ఉందట. దుప్పి నీరు తాగడానికి ఆ చెరువులోకి వెళ్తుంది. ఆ చెరువులో ఏముంటుందంటే మొసలు ఉంటుంది. ఎవరుంటారండి? మొసలి ఉంటుంది. దుప్పి నీరు తాగాలని ఆ అరణ్యంలో జాగ్రత్తగా వచ్చి ఆ చెరువు దగ్గర నీటి మీద తన మూతి పెట్టగానే, నీటి మీద తన నోరు పెట్టగానే వెనక నుంచి వస్తుందట తోడేలు కానీ సింహం కానీ. ఈ దినాల్లో క్రైస్తవ విశ్వాసులుగా ఉన్నటువంటి మనం మన ఆత్మీయ యాత్ర సాగిస్తూ ఉండగా వాక్యాన్ని విందామనంటే లోపల ఎవరున్నారు? మొసలిని పోలినటువంటి వారు ఉన్నారు. అంతేకాదు వెనక నుంచి ఎవడొస్తా ఉన్నాడు? ఎవరు వస్తూ ఉన్నారు?
తోడేలు కానీ సింహం కానీ ఎవడైనా రావచ్చు. కానీ ఈ రెండింటినీ కూడా అధిగమించి, మీరు అదే జాగ్రత్తగా గమనించాలి, ఇక్కడ మొసలిని లెక్క చేయదు, అక్కడ తోడేలును కూడా లెక్క చేయదు. కానీ తన యొక్క దాహాన్ని తీర్చుకోవడానికి తృష్ణగొని తాపత్రయపడి ఎంతగానో మరి తన యొక్క పనిని ముగించాలి అనుకుంటా ఉంది. వధువు సంఘములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి కూడా ఆ యొక్క కుమారుని యొక్క సాంగత్యము లేకపోతే తండ్రి దగ్గరకు మనం చేరటానికి మనకు అర్హత లేదు. ఈ దినాన వాక్యం తెలియజేస్తా ఉంది, తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకట న్యాయాన్ని తీర్చేటువంటి వాడు. అనగా ఈ లోకంలో మనం ప్రభువుని కనుక కోల్పోతే, ప్రభువుతో ఉన్నటువంటి సహవాసాన్ని కోల్పోతే, ఆయన దగ్గర వేడుకుంటే మనకి ఏం చేస్తాడంటే ఆయన న్యాయము చేసేటువంటి వాడుగా మరి ఆయన కనపడతా ఉన్నాడు. అంతేకాదు, ఆయనట నీతిమంతులైనటువంటి వారినట చేరదీసి, యథార్థమైనటువంటి హృదయముతో ఉన్నటువంటి వారిని చేరదీసి వారి పక్షంగా తన కార్యాన్ని చేయడానికి ఆయనే ముందుండి మనల్ని నడిపిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క ఫరో సైన్యం తరుముకొస్తా ఉంది. వాళ్ళకట పగటి వేళ ఎలా ఉన్నాడు ఆయన? మేఘస్తంభములో కాపలా కాశాడు. రాత్రి వేళ అగ్ని స్తంభములో కాపలా కాశాడు. అగ్ని స్తంభం ఉంది, వాళ్ళకి నిద్ర పట్టడం లేదు. అరే వెలుతురుంది కదా, నడవండి ఎదరికెళ్ళిపోదాం. మరి పగలైన సమయం అయ్యేసరికి మేఘం వస్తూ ఉంది, చల్లగా ఉంది కదా, మనం ఎవరు కూడా రెస్ట్ తీసుకోవడానికి వీలు లేదు. అనగా క్రైస్తవ విశ్వాసి, ప్రభువును ఎరిగినటువంటి విశ్వాసి అట 24 గంటలు కూడా ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యము చొప్పున నడవడానికే ప్రయత్నం చేయాలి. ఇశ్రాయేలు ప్రజలు ఆ రీతిగా నడిచారు. ఫరో యొక్క ఆ యొక్క యుద్ధ భయం నుండి వాళ్ళు తప్పించబడ్డారు. అక్కడ అంటాడు, ఒక మంచి వాక్యం చెప్తాడు. ఏమనంటే, నేడు యెహోవా కలుగ చేయు రక్షణను మీరు కన్నులారా చూస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎంత మంచి మాట అండి. ఆయననే మనం తండ్రిగా ఎంచుకొని, ఆయన మన యొక్క భర్తగా మనం ఎంచుకోగలిగితే, ప్రియ దేవుని బిడ్డలారా, మనదే విజయం, సాతానుకు అపజయం కలిగేటువంటి స్థితి మరి కనపడతా ఉంది. ఇక్కడ మరి యెషయా భక్తుడు అంటాడు, మరి ఆయన ఏ స్థితిలో మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా? యెషయా గారు అంటాడు 64వ అధ్యాయం 8వ వాక్యంలో, యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వాక్యంలో, యెహోవా నీవే మాకు తండ్రివి, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము చికటమన్ను, నీవు మాకు కుమ్మరివి, మేమందరము. ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే, లేక యూదా గోత్రికులు మాత్రమే అనటం లేదు. అక్కడ ఏమంటున్నాడండి? మేమందరము కూడా. అనగా యాకోబు వంశములో ఉన్నటువంటి 12 గోత్రాలలో ఉన్నటువంటి వారందరూ కూడా జిగటమన్ను గలటువంటి ఆ మట్టి నుంచి ఆయన స్వహస్తాలతోటి మనం తయారు చేయబడినటువంటి వారంగా కనపడుతూ ఉన్నాం. దేవుడు మనల్ని పవిత్రంగా తయారు చేశాడు. ఎందుకంటే ఆయన హస్తాల్లో అపవిత్రత లేదు, ఆలోచనలో అపవిత్రత లేదు, ఆయన యొక్క కార్యాలలో అపవిత్రత లేదు. ఆయన మనల్ని పవిత్రులుగా తయారు చేశాడు. కానీ ఆయా రకాలైనటువంటి కార్యాలు కల్పించుకొని లోక సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారంగా మనం ఏం చేస్తూ ఉన్నామంటే ఆయన నుంచి దూరం అయిపోతూ ఉన్నాం. లోకాన్ని చూసినప్పుడేమో దూరం అయిపోతాం. ఆ లోకం ద్వారా 4 ముట్టుకాయలు పడగానే మళ్ళా దేవా దేవా నీవే నీవే అని వస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ విశ్వాసికి ఇది తగదు. ఎందుచేతంటే మనము జిగటమన్నుగా ఉన్నప్పుడు, అనగా మంటి రూపంలో ఉన్నప్పుడే ఆయన మనల్ని రూపించుకున్నాడు. రూపించుకోవడమే కాదు, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యం అంటాడు, క్రీస్తులో మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. ఎవరిలో ఏర్పాటు చేసాడట? క్రీస్తులో మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒక తండ్రికి ఒక బాబు పాప ఉన్నాడు. ఆయన బయటికి వెళ్తూ ఉన్నాడు. బయటికి వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఆ పాపను ఏం చేస్తాడండి? చెయ్యి పట్టుకుంటాడు. ఎందుకంటే తప్పిపోద్దేమనేటువంటి భయం. ఈ చెయ్యి పట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? అస్తమాను మా నాన్న చెయ్యి పట్టుకుంటున్నాడు కొని ఒక్కసారి గుంజుకొని విదిలించుకొని కాస్త స్పీడ్గా నడవటమో కాస్త వెనకబడటమో చేస్తారు. ఈలోపు దొంగోడు ఏం చేస్తాడు? స్పీడ్గా నడిస్తేనేమో దేనికిందన్నా పడతాడు బిడ్డ, వెనకబడిపోతే ఎవడొకడు రెక్కట్టుకొని లాక్కెళ్ళిపోతుంది. సాతాను కూడా మనల్ని అలాగే ఆయన చెయ్యి మనం విదిలించేసి దూరపరచబడినప్పుడు ఆయన మరి ఒకవేళ మనల్ని వెతుకుతూ ఉంటాడు. ఇందాక అదే జరిగింది. అక్కడ 100 గొర్రెలు ఉన్నాయి, కానీ 99 అక్కడే ఉన్నాయి. కానీ ఈ 99 మందిలో మళ్ళీ కొంతమంది నీతిమంతులు అనుకుంటూ బ్రతికేస్తూ ఉన్నారు. ఒక సందర్భంలో, మరొక సందర్భంలోకి వచ్చేసరికి 99 గొర్రెలను అక్కడ విడిచిపెట్టాడు.
అందుకే నీతిమంతులుగా ఉన్నటువంటి 99 మందిని విడిచిపెట్టాడు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి కదలరు కాబట్టి. కానీ కొన్ని సందర్భాలలో కదిలించేటువంటి వాడు అప్పుడప్పుడు దూరతా ఉంటాడు. ఎవడంటాడు? సాతాను. ఈ సాతాను ఏం చేస్తాడంటే, మనం ఆయన చెయ్యి కనుక విదిలించుకొని దూరపరచబడితే దేని కింద పడేలాగా చేస్తాడు. దేని కింద అంటే వాహనాల కింద పడటం కాదు, ఏదో ఒక లోక సంబంధమైనటువంటి కోరికకు మనల్ని బలి చేస్తాడు. ఒకవేళ వెనకబడిపోయామనుకోండి, ఎవడో ఒకడు వచ్చి దొంగోడు ఎత్తుకుపోతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని పుట్టకముందే ఏర్పాటు చేసుకున్నాడు. మనం రూపింపబడకముందే ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఏర్పాటు చేయబడినటువంటి వాడట నమ్మదగిన వాడు. ఎలాంటి వాడైనా మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వాడు నమ్మదగిన వాడు. ఈ నిజమైనటువంటి దేవుడు ఈ లోకంలో మరెక్కడా లేనటువంటి వాడుగా మరి కనపడుతూ ఉన్నాడు. కాబట్టి మనల్ని ఆయన పరిశుద్ధులుగా తయారు చేశాడు. కాబట్టి మనము కూడా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, మనస వాచ కర్మణ. మనసుతోటి, మన యొక్క పలుకులతోటి, మన యొక్క క్రియలతోటి. యాకోబు గారు అంటాడు కదా, క్రియలు లేని విశ్వాసము వ్యర్థం, మృతమైనటువంటిది. చచ్చినటువంటి శవాన్ని అక్కడ పెట్టుకుంటే ఎంతో, సరైనటువంటి క్రియలు లేకుండా నేను క్రైస్తవుడిని, దేవుని బిడ్డని అని చెప్పుకోవడం కూడా అంతే విషయం అవుతా ఉంది. వాక్యం తెలియజేస్తూ ఉంది. పేతురు గారు ఒక మంచి ఉదాహరణ చెప్తా ఉన్నాడు. బైబిల్ ఉంటే చూడండి ఒకసారి. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం 15వ వాక్యంలో, తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. తిన్నని మార్గం, నేరుగా ప్రభు దగ్గరకు నడిపించేటువంటి మార్గం. తిన్నని మార్గాన్ని విడిచిపెట్టి బెయేరు కుమారుడైన బిలామట వంకర త్రోవలోకి వెళ్ళిపోయాడు. ఈ వంకర త్రోవలోకి వెళ్ళినప్పుడట అతనిని బట్టి ఇశ్రాయేలు ప్రజలందరూ తప్పిపోయారట. ఇది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక వ్యక్తిని బట్టి కొంతమంది కనుక నాశనం అవుతూ ఉంటే, ఇక్కడ ఈ సహోదరి ఈ ఉన్నటువంటి ఒక వ్యక్తి కానీ ఎంతోమంది ప్రభు దగ్గరకు రావాలని ఆశపడతా ఉంది. ఎంతోమంది వాక్యం వినాలని రక్త సంబంధీకులందరికీ కూడా తాపత్రయాన్ని కలిగి ఉంది. కానీ కొన్ని సందర్భాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటాం, కొంతమంది వ్యక్తులను బట్టి ఏమవుతుందట, ఈ బిలాం అనేటువంటి వాడు మామూలుడు కాదండి, ఒక ప్రవక్త. ఎవరైనా ప్రవక్త. ఈయనకి ఒక మంచి పేరు ఉంది. బిలాము అంటే ప్రజల ప్రభువు అని అర్థం. ఏంటట? ప్రజల ప్రభువు. ఏ ప్రజలు? ఇశ్రాయేలు ప్రజలకు లేక యూదా జనాంగానికి దేవుని యొక్క వాక్కును పట్టుకొచ్చి చెప్పాల్సినటువంటి వాడు. అనగా ఆ ప్రజలందరినీ కూడా తన యొక్క చేతిలో ఉంచుకొని ఆ ప్రజలందరికీ కూడా దేవుని యొక్క వాక్కు పట్టుకొచ్చి చెప్పాల్సినటువంటి ఈ యొక్క బిలాము పైకైతే ప్రవక్తలాగా ప్రవచనాలు చెప్తా ఉన్నాడు, దేవోక్తులు చెప్తా ఉన్నాడు. కానీ అతని మనసంతా కూడా ఎలా ఉందంటే ధనాపేక్షతోటి నిండిపోయింది. ధనాన్ని సంపాదించాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటిదిగా ఉంది. ఈ బిలామునట కొంతమంది సోది చెప్పేటువంటి వాడు అనేవారట. ఏమనేవారండి? సోది చెప్పేవాడు. వీడు చెప్పే మాటలన్నీ నిజమైనటువంటివి కాదని కొంతమంది దూరపరిస్తే అతన్ని, కొంతమంది ఏం చేసేవారంటే అతని మాటకి ఇది వాక్యమే కదా అని నమ్మి ఆ వాక్య ప్రకారంగా ముందుకెళ్ళిపోయేవారు. అతన్ని పట్టించుకునేవారు కాదు. దేవుని ద్వారా అతని నోట్లోంచి వచ్చినటువంటి మంచి మాటలను బట్టి అతనికి నడిచేవారు కొంతమంది ఏం చేసేవారంటే వీడు మాటలు చెప్తాడు కానీ క్రియలు చేయడరా బాబు అనుకొని వాడికి ఏం పేరు పెట్టారంటే ఒక సోదిగాడు అనేటువంటి పేరు పెట్టారు. అది బైబిల్లో లేదు కానీ నేను ఇతర గ్రంథాల్లోంచి చదివాను అన్నమాట. ఈ సోది చెప్పేటువంటి వాడికి ఏమై అర్థమైందంటే లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని అపారంగా సంపాదించాడు. ఇదిగో ఇలాంటి వాళ్ళు ఎవరైనా కనపడితే వాళ్ళందరినీ కూడా ఏ రీతిగా బోల్తా కొట్టించాలో, ఏ రీతిగా వాళ్ళ దగ్గర నుంచి లాభాన్ని సంపాదించాలో అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడుగా ఈ బిలాము తన యొక్క జీవిత కాలాన్ని మరి పాడు చేసుకోబోతూ ఉన్నటువంటి సందర్భంలో, ఈ సందర్భం అంతా కూడా మీకు నిర్గమాకాండం సంఖ్యాకాండం 22వ అధ్యాయం నుంచి 23 చాలా వాక్యాల్లో మనకి ఆ యొక్క సందర్భం అంతా మనకు కనపడుతూ ఉంటుంది. ఇక్కడ మరి మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించేటువంటి ఒక రాజు ఉన్నాడు. అతని పేరు బాలాకు, అతని తల్లి పేరు సిప్పోరు. ఈ బాలాకట బిలాము దగ్గరికి వచ్చి, ఓ బిలాము, నేను నీకు కావాల్సినంత ధనాన్ని ఇస్తాను, నిన్ను బాగా గణపరుస్తాను, నిన్ను బాగా హెచ్చిస్తాను, నేను చెప్పేటువంటి మాటలే దేవోక్తిలాగా నువ్వు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలతో చెప్పవయ్యా
అనేటువంటి మాట అక్కడ చెప్తా ఉన్నాడు. చూద్దాం ఒకసారి సంఖ్యాకాండం 22వ అధ్యాయం 17వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, నేను నీకు బహు ఘనత కలుగజేసేదను, నీవు నాతో ఏమి చెప్పుదువో అదే నేను చేసేదను గనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పెను అనిరి. ఎంత దౌర్భాగ్యం అండి! ఎంత పనికిమాలినటువంటి ఆలోచన కలిగినటువంటి వాడుగా ఉన్నాడు ఈ రాజు. ఇశ్రాయేలు రాజు అక్కడికి వచ్చి అడుగుతూ ఉన్నాడు బిలాముని ఏమనంటే, నువ్వు మంచి మాటలే చెప్తావయ్యా, మరి ముందు కాస్త పొగడాలి కదా ఈయన చెప్పే మాటలన్నీ చెప్పాలడానికి. నువ్వు మంచి మాటలే చెప్తావు, నీ మాటలన్నీ కూడా చాలా బాగుంటాయి, కానీ యోధా ప్రజల దగ్గరికి వెళ్ళి, యోధావారి దగ్గరికి వెళ్ళి, లేక ఇశ్రాయేలు ప్రజలలో యోధావారితో కలిసి జీవిస్తూ ఉన్నటువంటి వారి దగ్గరికి నువ్వు వెళ్ళి నేనేం చెప్తాను అదే చెప్పు, నేనేమి చెప్తానో అదే చెప్పు అంటూ ఈ 17వ వాక్యంలో మొదటి భాగంలో అంటాడు, నేను నీకు బహు ఘనత కలగజేస్తాను అంటే లోకాశ చూపిస్తా ఉన్నాడు. ఒకసారి యేసయ్యకు కూడా ఆయన 40 దినాలు అరణ్యములో ఉండి ప్రార్థించుకొని మరి మరలా బయటకు వచ్చిన తర్వాత పరిచర్యలో మొదలు పెట్టుకుందాం అనుకునేసరికి సైతాను వచ్చాడు దగ్గరికి. సైతాను వచ్చి ఏమంటున్నాడంటే, ఒక కొండ మీదకి తీసుకెళ్ళాడు. చూడు ఈ లోకమంతా ఎంత రంగులమయంగా ఉందో, చూడు ఈ లోకమంతా కూడా ఎంత మెరిసిపోతా ఉందో, నీ ఒక్కసారి నాకు దండం పెట్టవయ్యా చాలు, ఒక్కసారి నాకు దండం పెట్టి చాలు, ఈ లోకం అంతా నేను వదిలేస్తాను. రెండవదిగా అంటాడు, మళ్ళా వచ్చి అంటాడు ఏమనంటే, నీకు ఆకలిగా ఉంది కదా, రాళ్ళుని రొట్టెలు చేసుకొని తిను, లేకపోతే కింద నుంచి ఈ పర్వతం నుంచి కిందకు దూకాయి, నీకు బోల్డ్ దేవదూతల సమూహం ఉంది కదా. ఒకే ఒక మాట అంటాడు ఆయన, సాతానా నా వెనుకకు పో. సాతానుడు ఏ రూపంలో వచ్చినప్పటికీ కూడా మనం వాడిని పారద్రోలి పడేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధమైనటువంటి ఐశ్వర్యానికి గనక మనం ఆశపడితే, ఈ లోకంలో ఉన్నటువంటి ధన సంపదకు మనం ఆశపడితే దేవుని యొక్క పని చేయలేమనేటువంటిది ఈ బిలాము ద్వారా మరి మనకు తెలియచేయబడతా ఉంది. బిలాము లౌకికమైనటువంటి ఒక జవాబు చెప్తా ఉన్నాడు అక్కడ. ఎవరికి? బాలాకుతోటి, అతను పంపించినటువంటి అధికారులతోటి. బాలాకు నేరుగా ఈ దగ్గరికి రాలేదు, కొంతమంది అధికారులను పంపించాడు, కొంతమంది పెద్దలను పంపించాడు. పెద్దలను పంపించి 18వ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, అందుకు బిలాము బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకు ఇచ్చినను, కొద్ది పనినైనను గొప్ప పనినైనను చేయునట్లు నా దేవుడైన యెహోవా తన నోటి మాటను నేను మేరలేను. పైకి ఏమంటున్నాడంటే, అక్కడ ఇంటెడు బంగారం నీకు ఇస్తాను అనేటువంటి మాట బాలాకు అనలేదు. ఎవరంటున్నారు ఆ మాట? ఎవరంటున్నారండి? బిలాం అంటా ఉన్నాడు. బిలాం చెప్తా ఉన్నాడు ఎవరితోటి? అధికారులతోటి. ఓ అధికారులారా, మీ బాలాకు గనక నాకు నా ఇంటెడు బంగారం ఇచ్చినప్పటికీ కూడా నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా నా దేవుని మాట మేరలేను. అసలు బాలాకు దగ్గర నుంచి కానీ, మరి బాలాకు యొక్క మరి ఆ యొక్క అధికారుల దగ్గర నుంచి కానీ ఈ మాట వచ్చినట్టు లేదు. అందుకే ఈయనకి దేని మీద ఆశ ఉంది? ఇప్పుడు వెండి బంగారం మీద ఆశ ఉంది. ఆ రీతిగా వెండి బంగారానికి ఆశపడినటువంటి గెహాజీకి ఏమొచ్చిందండి? వ్యాధి, కుష్ఠు వ్యాధి వచ్చింది. అప్పటిదాకా వ్యాధిగ్రస్తున్నటువంటి వాడు దేవుని మాటకు లోబడి తన యొక్క శరీరాన్ని పసిపిల్ల దేహంలాగా చేసుకొని సంతోషముగా మరి తన దేశానికి వెళితే, మరి యజమాని దగ్గర ఉండి, ఒక ప్రవక్త దగ్గర ఉండి ఆయనకు లోబడుతూ ఉన్నట్టుగా నటిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క గెహాజీకి ఏమైపోయింది? జబ్బు. ఆ జబ్బట తరతరాలు నీ కుటుంబాలన్నిటికీ కూడా ఉండునుగాక అంటా ఉన్నాడు. కుటుంబాలంటే ఇప్పుడు ఉన్నటువంటి అలాంటి జబ్బు కలిగిన వాళ్ళందరూ కూడా ఆయన కుటుంబీకులని కాదు, ఆయన చేసినటువంటి అపరాధములు చేసినటువంటి వారందరూ కూడా ఎవరవుతారు? ఆయన కుటుంబీకులు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటా ఉన్నాడు, నీవు నీ రాజు యొక్క ఇంటెడు బంగారాన్ని ఇచ్చినప్పటికీ కూడా నా యొక్క దేవుని మాట నేను మేరలేను అని చెబుతూ, ఆ మాట నేను చెబుతూ మనసంతా కూడా ఎలా నిండిపోయిందంటే, నాకు డబ్బు ఇస్తే బాగుండు. మళ్ళీ దేవుని దగ్గరికి కనిపెడితే దేవుడు అంటా ఉన్నాడు, ఎక్కువ నీ గాడిదని కట్టుకో, నువ్వు వెళ్ళు అని అంటే, అధికారులట రాత్రంతా కూడా ఇంటికి పంపించకుండా, అనగా ఆయనకి అంతరంగంలో ఒకటి ఉంది, బాహ్యంగా ఒకటి చెప్తా ఉన్నాడు.
చూడండి, అక్కడ అదే అధ్యాయం 22వ అధ్యాయం సంఖ్యాకాండం 19వ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకోగలిగితే అంతరంగంలో ఉన్నటువంటి ఆ యొక్క కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండుడి, యెహోవా నాతో ఇక ఏమి చెప్పునో నేను తెలుసుకొందును అని బాలాకు సేవకులకు ఉత్తరం ఇచ్చెను. అంటే వచ్చినటువంటి అధికారులందరినీ కూడా ఇంట్లో పెట్టుకొని చక్కగా వాళ్ళకి మంచి భోజనాలు ఇచ్చి, చక్కగా మంచి పడుకోవడానికి మంచి పడకలు ఇచ్చి, హాయిగా ఉండి ఈ రాత్రి అంతా మంతనాలు చేసుకొని వారితోటి ముందే మాట్లాడుతూ ఉన్నాడు. నింటడు బంగారం ఇచ్చినప్పటికీ కూడా దేవుని మాట మేరలేను అన్నప్పుడు పండరా అనాలి కదా, ఏమండి వెళ్ళిపోమని చెప్పాలి కదా, వెళ్ళిపోమంటలే. ఈ రాత్రి మీరు ఇక్కడ ఉండండి, ఈ రాత్రి అంతా మనం మంతనాలు చేసుకుందాం, ఇవన్నీ దేవుడు వినడు అనేటువంటి మరి ఆ మాట తెలియజేస్తూ ఉంది, ఆ మాట తెలియజేస్తూ ఉంది. కానీ దేవుడు ఎలా వాడుకుంటాడో తెలుసా అండి, మన ఆలోచన ఎంత వంకరగా ఉంటుందో అంత వంకరగా ఉన్నటువంటి ఆలోచనను కూడా ఆయన ఏం చేస్తాడంటే సద్వినియోగం చేసుకుంటాడు. 20వ వాక్యాన్ని చదువుకుందాం ఒకసారి మనం. అదే అధ్యాయంలో 20వ వాక్యం. ఆ రాత్రి దేవుడు బిలాము వద్దకు వచ్చి, ఆ మనుషులు నిన్ను పిలువ వచ్చిన ఎడల వారితో వెళ్ళుము, వారితో వెళ్ళుము. అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నీవు చేయవలెనని అతనికి సెలవిచ్చాను. నువ్వు అధికారులతో కూడా కలిసి వెళ్ళి, ఎందుకంటే అసలు రాత్రే పంపేయాల్సింది వాళ్ళని. వాళ్ళు చాలామంది వచ్చారు కదా, ధైర్యంగా వెళ్ళేవారు కదా. కానీ నీ మనసులో ఒకటి ఉంది, ఇప్పుడు నువ్వు చెప్పాల్సిన మాట నువ్వు ఒంటరిగా వెళ్ళి అక్కడ బాలాకుతో చెప్పడం కాదు, ఈ అధికారుల సమక్షంలోనే నేను నీకేమి చెప్తానో అదే చెప్పు, నేను నీకేమి చెప్తానో అదే చెప్పు. బయలుదేరాడు, ప్రయాణం అంతా బయలుదేరాడు. 23వ వాక్యంలోకి వచ్చేసరికట గాడిదకు గంతలు కట్టుకొని ఆయన ప్రయాణం చేసి వెళ్తూ ఉంటే గాడిద కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆగిపోయింది. దారి విశాలంగానే ఉంది కానీ రోడ్డు మంచిగానే ఉంది, వెళ్ళేటువంటి బాట బాగుంది, కానీ గాడిద ఏమైందంటే ఆగిపోయింది. గాడిద ఆగిపోయేసరికి ఈ ఆతృతగా ఉన్నాడు. ఎవరు బిలాము చాలా ఆతృతగా ఉన్నాడు. నేను వెళ్ళి బాలాకు అనుకున్నటువంటి రీతిలో అక్కడ చెప్పాలి, బాలాకు నాకు డబ్బులు ఇవ్వాలి, నేను ఇంట్లో దాచుకోవాలి, చాలా ఆతృతగా ఉంటే దేవుని యొక్క ఉగ్రత ఎలాగొచ్చిందో తెలుసా? ఒక దేవదూతట ఖడ్గము పట్టుకొని వెళ్ళేటువంటి మార్గానికి ఎదురుగుండా నిలబడిపోయిందట. మూయబడినటువంటి నేత్రాలు కలిగినటువంటి బిలాము ఆ యొక్క దేవదూతను కానీ ఆ ఖడ్గాన్ని చేతబట్టినటువంటి వ్యక్తిని కానీ చూడలేదు. అతని చూపంతా లోకం వైపే ఉంది, అతని చూపంతా డబ్బు మీదే ఉంది, వెండి బంగారాల మీదే ఉంది. కానీ ఎవరు చూస్తూ ఉన్నారో తెలుసా? నోరు లేని గాడిద చూస్తూ ఉంది. కొన్ని సందర్భాల్లో దేవుడు మనకి నోరు లేనటువంటి జంతువులతోటి మరి బుద్ధి చెప్పిస్తూ ఉంటాడు. యోనాకు ఏ రీతిగా మత్స్యముతో చెప్పించాడో ఆ రీతిగా ఇక్కడ మరి యొక్క బిలాముకు గాడిదతో బుద్ధి చెప్పిస్తూ ఉన్నాడు. పాపం గాడిద ఒక్క అడుగు కూడా ఎదరకు వేయలేక అక్కడే ఆగిపోతూ ఉంది. అడుగు ముందుకేద్దాం, నా యజమానిని ఈ బాటలో తీసుకెళ్దామని అడుగు ముందుకు వేయిపోతూ ఉంటే ఆ యొక్క దేవదూత ఖడ్గం పట్టుకుని నిలబడతా ఉంది. ఖడ్గం పట్టుకొని నిలబడగానే ఈ గాడిద ఆగిపోయింది. అప్పుడు ఏం చేశాడు తెలుసా అండి? ఈ లోకం వైపే చూసేటువంటి వాడు ఇంతకాలం నన్ను మోసింది కదా, ఈ గాడిద ఎందుకైతే ఆగిపోయిందో అనేటువంటి ఆలోచన కూడా లేకుండా గాడిదనట ముమ్మారి కొట్టాడట. ఎన్నిసార్లు కొట్టాడు? ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కొట్టేశాడు. కొడితే ఇప్పుడు దేవుడు గాడిదకి ఏమిచ్చాడు తెలుసా? మానవ స్వరం ఇచ్చాడు. ఇంతవరకు ఎప్పుడైనా నిన్ను నేను మోసినప్పుడు ఎక్కడైనా ఆగానా? ఈ జరుగుతున్నటువంటి సందర్భం ఏంటో నువ్వు తెలుసుకోకుండా నన్ను కొట్టావే, ఎందుకు నన్ను 3 సార్లు కొట్టావు? జాగ్రత్త, అన్యులు మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. క్రైస్తవ విశ్వాసని పేరు పెట్టుకొని, దేవుని యొక్క బిడ్డనని పేరు పెట్టుకొని, నేను నమ్మాను, విశ్వసించాను, రక్షించబడ్డాను, మారు మనసు పొందాను అని చెప్పుకుంటూ ఆ విశ్వాసం యొక్క లోతును గనక ఎరగకుండా మన ఆత్మీయ జీవితాలు పాడు చేసుకుంటూ ఉంటే, ప్రియ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, బయట ఉన్నటువంటి అన్యులే చెప్తారు జవాబు దానికి. యోనా దగ్గరికి మిగిలిన ఓడలో వాళ్ళందరూ వచ్చి అంటా ఉన్నారు, ఏవదంటే ఓయి నిద్రపోత. ఏమంటున్నారు? ఓయి నిద్రపోత, నీ దేవుణ్ణి ప్రార్థించవయ్యా, అల్లకల్లోలం అయిపోతా ఉంది అక్కడ. ప్రియ దేవుని బిడలారా, దేవుని బిడలమని చెప్పుకొని లోకం వైపు కానీ, ధనాశ కలిగి కానీ, లేక వెండి బంగారాలు సంపాదించుకుందామని మనసులో పెట్టుకొని పైకి పరిచర్యలో లేకపోతే పైకి మరి సంఘములో ఒక భాగస్తురాలుగా ఉంటే దానివల్ల ఏమాత్రం కూడా ప్రయోజనం ఉండదని ఇక్కడ మనకి బిలామును బట్టి మరి ఇక్కడ వాక్యం తెలియజేస్తూ ఉంది.
ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే ఒకసారి 28వ వాక్యాన్ని ఎవరైనా చదవగలుగుతారా? 20 అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివే, నేను నిన్ను ఏమి చేసి తిని అని బిలాముతో అనగా, బిలాము అసలు తిరగబడిందండి గాడిద. పాపం దారి వెళ్ళటానికి కనపడతలేదు దానికి, దారిలో ఖడ్గం పట్టుకుని ఉన్నాడు. నేను ఎదురుకు అడుగేస్తే నా యజమానికి ఇబ్బంది అవుద్దేమో అనేసి అని చెప్పి అక్కడ ఆగిపోతా ఉంది అది. కానీ నేరారోపణ చేస్తూ ఉన్నాడు. ఎవరి మీద? రక్షించటానికి వచ్చినటువంటి గాడిద మీద నేరారోపణ చేస్తూ ఉన్నాడు. నేరారోపణ చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రీతిగా నేరారోపణ చేసేటువంటి సందర్భంలో 31వ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా బిలాము కన్నులు తెరిచెను. అప్పటిదాకా మూయబడి ఉన్నాయి. ఎప్పటిదాకా? గాడిదను ముమ్మారు కొట్టే వరకు, గాడిద మానవ స్వరముతోటి బిలాముతో మాట్లాడే వరకు కూడా తన యొక్క ఆత్మీయ నేత్రాలు మూయబడి ఉన్నాయి. ఎప్పుడైతే గాడిద మానవ స్వరంతో మాట్లాడుతూ ఉందో, నేను అనుకుంటాను ఆ చుట్టుపక్కలంతా కలిగి చూచుంటాడు. ఎక్కడైనా మనుషులు ఉన్నారా, ఈ గాడిద పక్షంగా నాకు ఎవరైనా చెబుతా ఉన్నారని చూచుండొచ్చు. కానీ ఎక్కడ ఎవరు కూడా లేరు. ఈ లేని సందర్భంలో ఇక్కడ మరి దేవుని యొక్క ఆత్మట బిలాము యొక్క కన్నులు తెరచెను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకుని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయించెను. సాష్టాంగ నమస్కారం. ఎప్పుడైతే ఆత్మీయ నేత్రాలు తెరుచుకున్నాడో అతనిలో ఒక గుబులు బయలుదేరింది, ఒక భయం బయలుదేరింది. 38వ వాక్యంలోకి వచ్చేసరికి 2వ భాగంలో అంటాడు, దేవుడు నా నోట పలికించు మాటయే పలికితనని బిలాముతో చెప్పాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినాల్లో మందిరానికి వెళ్ళేటువంటి అలవాటు ఉన్నటువంటి వారు ఉండొచ్చు, లేక మరి అనేక రీతులుగా పరిచర్యలో సహకరించేటువంటి వారుగా ఉండొచ్చు. కానీ మన ఆత్మీయ నేత్రాలు మూయబడి ఈ పనులన్నీ చేస్తే దానివల్ల ప్రయోజనము లేదు లేదు లేదు. అవన్నీ కూడా సఫలపరచబడాలి. నీ అకౌంట్లో దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి రీతిలో నిన్ను గూర్చి లిఖించాలి లేక రాయాలి అని అంటే మన యొక్క ప్రవర్తన అంతా కూడా దేవునికి అనుకూలమైనటువంటి రీతిలో ఉండాలి. మన యొక్క సమస్తములో కూడా దేవుని చిత్తానుసారముగా నడుచుకోవాలి. ఈవేళ మనం దావీదు గురించి అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ ఉంటాం. వాక్యంలో ఏం తెలియజేస్తా ఉన్నాడు? దావీదు నా చిత్తానుసారుడైన మనుష్యుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైనా సాక్ష్యాన్ని దేవుని ద్వారా మనం పొందుకోవడానికి మరి శ్రద్ధాసక్తులు కలిగి మనం ప్రయత్నం చేసేటువంటి వారుగా మరి ఉండాలి. దేవుని బిడలంగా దేవునితోటి సహవాసం కలిగినటువంటి వారంగా మనం గనుక జాగ్రత్తగా సహవాసాన్ని లేకపోతే ఈ సంఖ్యాకాండంలోని 25వ అధ్యాయం 1-2 వాక్యాలు ఎవరైనా ఒకసారి చదువుతారా గట్టిగా? 1-2 వాక్యాలు. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 1-2 వాక్యాలు. ఇశ్రాయేలీయులు సిద్దీములో దిగి ఉండగా ప్రజలు, జాగ్రత్తగా వినాలి ఇక్కడ, ఇశ్రాయేలీయులు సిద్దీము లోయలో దిగి ఉండగా ప్రజలు మోయాబు స్త్రీలతో ఏం చేస్తా ఉన్నారట? వ్యభిచారం చేస్తా ఉన్నారట. కారణం ఎవరు? బిలాము ఏ సమయంలో ఏ పని చేయాలో దేవుని యొక్క వాక్కును సరైన రీతిలో వారికి బోధించని కారణంగా తన ఆత్మీయ నేత్రాలు మూయబడినటువంటి వాడుగా ఉంటూ ఉండగా దేవుడు బిలాము యొక్క ఆత్మీయ నేత్రాలు తెరిచేసరికి జరగరానంతా జరిగిపోయింది. ఏం చేస్తా ఉన్నాడట? అతను చేసినటువంటి పనికి మాలినటువంటి కార్యాలను బట్టి, అతను కలిగినటువంటి లోక సంబంధమైనటువంటి ఆలోచనలు ఆశలను బట్టి ఇశ్రాయేలు ప్రజలట మోయాబీయులతోటి ఏం చేస్తా ఉన్నారు? ఇక్కడ వ్యభిచారం చేస్తా ఉన్నారు. మోయాబీయులు అనగా అన్య జనాంగం, దేవునికి ఇష్టముగానటువంటి పుట్టుగాడ కలిగినటువంటి జనాంగం. వాళ్లతోటి పరిశుద్ధముగా ఏర్పాటు చేయబడినటువంటి జనాంగంలో ఉన్నటువంటి వారట వెళ్ళిపోయి కాపరాలు చేస్తా ఉన్నారు. ఇంకా కింద చదవండి ఒకసారి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. మోయాబు రాండ్రతోటి వ్యభిచారం చేశారట. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. అక్కడ బలి పశువులను ఇచ్చి వాటితో వండిన పదార్థాలు పెడతా ఉంటే చక్కగా వాళ్ళతో ఏం చేస్తూ ఉన్నారు? వీళ్ళు ఆరగిస్తావు. అసలు మన వాళ్ళకు ఉన్న అలవాటే అది. ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే ఎక్కడుంటే అక్కడ మనుషులతో సెటిల్ అయిపోతారు. వీళ్ళు కడుపు పట్టుకుని వెళ్ళారండి,
ఎవరి దగ్గరికి? యోసేపు దగ్గరికి. యోసేపు దగ్గర కరువు పట్టుకెళ్తే గమనించుకున్నాడు, వీళ్ళంతా నా అన్నలే అనుకున్నాడు. వాళ్ళందరికీ సమృద్ధిగా అన్నీ ఇచ్చాడు, పంపించాడు. మరలా తండ్రిని కూడా తెచ్చుకున్న తర్వాత అక్కడ పెట్టేస్తే వాళ్ళకంతా ఒక ప్రాంతం ఇచ్చాడు. ఆ ప్రాంతంలో చాలా అభివృద్ధి చెందుతూ ఉన్నారు. అభివృద్ధి చెందినట్టు ఉండొచ్చు కదా. మరలా దేవుని దగ్గర, అయ్యా మా దేశంలో వర్షం పడింది, పంటలు పండుతూ ఉన్నాయి, మేము వెళ్ళిపోయి ఏర్పాటు చేయని ప్రార్థన చేయలేదు. అప్పుడు బహు కొద్ది కాలం ఉన్నారు అక్కడ. కానీ ఇంతకంటే పచ్చటి పొలాలు మనకి ఎక్కడ దొరుకుతాయి? ఐగుప్తట పచ్చటి పొలాలట అక్కడ అన్నీ కూడా. ఎందుచేతంటే నైలు నది ఉంటుంది అక్కడ. ఈ నైలు నది ప్రపంచంలో అన్ని నదుల కంటే పెద్దది. మన గోదావరి నది అంటే 1475 కిలోమీటర్లు. అక్కడ మహారాష్ట్రలో ప్రయాణం చేసి ఇక్కడ బంగాళాఖాతంలో కలిసే వరకు 1475 కిలోమీటర్ల పైన, వెడల్పు కూడా 3 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. కానీ నైలు నది అంతకంటే వెడల్పైనటువంటిది, అంతకంటే పొడవైనటువంటిది. నైలు నదిలోనే ఒక ఆయన్ని దాచిపెట్టారు, ఇంత పెద్ద ఒడిగలిగినటువంటి నదిలో. ఎవరైనా? మోషే ఆ ఒడి కానీ, ఆ నీరు కానీ, ఆ ప్రవాహం కానీ, ఆ లోతు కానీ ఏమీ చేయలేకపోయింది. ఎందుచేత? మోషే దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించాలి మనం ఇక్కడ మరి వాక్యం తెలియజేస్తూ ఉంది, ఒక చక్కటి మాట తెలియజేస్తూ ఉన్నాడు. మోయాబీయులతోట ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు వ్యభిచారులుగా మారిపోయారు. వాళ్ళు చేసిన విగ్రహాలకి దండాలు పెడతా ఉన్నారు. అక్కడ వడ్డించినటువంటివన్నీ కూడా హాయిగా తినేస్తూ ఉన్నారు. మరలా పాతకాలం అలవాటుకే వచ్చేసారు. జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు వారిని మరలా ఒక కన్ను వేసి చూస్తూ ఉంటాడు. అలాంటి వారి మీద ఒక కన్ను వేస్తూ ఉంటాడు. ఆయన బిడలంగా చెప్పుకుంటూ, ఆయన కొరకు ప్రత్యేకించబడ్డాం అనుకుంటూ వంకర మార్గములో ప్రయాణము చేసినటువంటి బెయేరు కుమారుడైన బిలాము యొక్క స్థితి ఎంతగా దిగజారిపోయిందో మనం కూడా అంతగానే దిగజారిపోతూ ఉంటాం అప్పుడప్పుడు. కానీ కళ్ళు తెరవబడేసరికి ఏమవుతుంది? జరగాల్సినటువంటిదంతా కూడా జరిగిపోతూ ఉంది. జరగాల్సినటువంటి వ్యతిరేకత అంతా కూడా జరిగిపోతూ ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, వాక్యం తెలియజేస్తూ ఉంది. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వాక్యంలో, ఆ కింద ఇంకా చదువుతే ఒకసారి 25వ సంఖ్యాకాండం 25వ అధ్యాయం 2వ వాక్యాన్ని కూడా చదవండి ఒకసారి. స్త్రీలు తమ దేవతలుగా బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించి ఇశ్రాయేలీయులు బయల్పెయేరులో వారి మీద యెహోవా కోపము రగిలి. ఎవరి కోపం వచ్చిందట? ఎవరి కోపం వచ్చింది? ఎవరిని బట్టి? నడిపించేవాడిని బట్టి. గృహ యజమాని సరైన వాడు కాకపోతే గృహం అంతా ఏమైపోద్ది? నాశనం అయిపోద్ది. గృహ యజమాని తాగుబోతూ, తిండిపోతూ, తిరుగుబోతూ అయితే గృహం అంతా ఏమవుతుందండి? నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను కదా, ఒక తాతగారట ఒక బిడ్డను తీసుకుని వెళ్ళి మనవడిని, ఎందుకంటే కొడుకుల కంటే మనవల మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది కదా, వాడిని అటు ఇటొక్కాలు అటొక్కాలు వేసుకొని ప్రతిరోజు సాయంత్రం ఉదయం అని బయటికి తీసుకెళ్ళేవాడట. వాళ్ళ అమ్మ నాన్న అనుకున్నారట, తాతగారు కాబట్టి మరి మా బిడ్డని ఎంత ప్రేమిస్తున్నాడు అనుకున్నారట. వాడు ఎక్కడికి పోతున్నాడు ఉదయం సాయంత్రం? అమ్మా ఎక్కడికి పోతున్నాడు? అమ్మా కళ్ళు దుకాణం కాడికి పోతున్నాడట. ఆ కళ్ళు దుకాణంలో దోణెలను ఉంటాయి, మీరు ఎప్పుడైనా చూసారా? ఈ తాటాకులతో చేస్తారు, దోణెలను ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో నీళ్లు చేతుకోవడానికి చేస్తారు, చేదలు అంటారు. కొన్ని ప్రాంతాల్లో దోణి అంటారు, దాన్ని పాయలు అంటారట. పాయలు. ఈ పాయల్ని అందులో చక్కగా మూతి దగ్గరే పెట్టుకుంటున్నాడు తాతగారు. వాడు పోసేస్తూ ఉంటే ఇటు తాగేస్తూ ఉన్నాడు. ఎవరు? వీడికి పుల్ బాగా ఎక్కిన తర్వాత ఇందులో ఏదో కొంచెం మిగిలిన తర్వాత ఇంక వీడికి చిరాకు వచ్చేసింది, ఇంకా తాగలేకపోతాడు, అలా పడేసాడు. అప్పుడు దాకా ఈ చంటిపిడ్డ అక్కడక్కడే తిరిగినటువంటి వాడు తాతితో పడేసాడు. అప్పుడు దాకా బలి దాగడి తెల్లగా ఉందనుకొని అక్కడికి వెళ్ళి ప్రతిరోజు ఆ మిగిలిపోయిన అంతయుడు స్వాహా చేస్తూ ఉన్నాడట. మరలా తాతగారు ఎక్కిన తర్వాత అటు తూలుకుంటూ ఇటు తూలుకుంటూ వాడిని భుజాల మీద ఎక్కించుకొని వస్తూ ఉంటే, ఎరా తూలిపోతున్నావే అనేసి జుట్టు పట్టు లాగటం, ఒక్కొక్క ముట్టుగా వేయటం, అడిగేం తెలియట్లే, జరిగిపోతూ ఉంది. వీడు ఇంకా ముసలోడు అయిపోయాడు. తండ్రి కూడా ఎదిగి వచ్చాడు కొంతకాలానికి బాగా. ఈ పిల్లోడు ఇప్పుడు మంచి తాగుబోతు అయిపోయాడు. జాగ్రత్త జాగ్రత్త. మనం కనుక వంకర త్రోవలో నడిస్తే మన బిడ్డలు కూడా అదే త్రోవలో నడుస్తాడు. వాక్యం తెలియజేస్తూ ఉంది, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు. నువ్వు పాపం విత్తితే పాపమే కోస్తావు, మంచితనాన్ని విత్తితే మంచితనమే కోస్తావు. ఒకవేళ మంచితనాన్ని విత్తుతా ఉన్నాను కదా అనుకొని బిలాములాగా చెడును కనుక నువ్వు కనుక విత్తుతా ఉంటే
నీతో పాటుగా నీ కుటుంబం నిన్ను బట్టి సమాజం పాడైపోయేటువంటి స్థితి కనపడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆయనట యేసయ్య జనాలందరూ కూడా కాపరి లేనటువంటి గొర్రెల్లాగా ఉండిపోయారట. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వాక్యంలో ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున గొర్రెలు, ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం, 99 గొర్రెలు మంచిగానే ఉన్నాయి, ఇంకొక చోట మంచిగా ఉన్నట్టుగా అనిపించుకుంటా ఉన్నాయి, కానీ అక్కడ ఒకటే తప్పిపోయింది, ఇక్కడ ఒకటే తప్పిపోయింది. మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకములో ఎంతో సంతోషం, ఎంతో సంతోషం. ఈ గొర్రెల్ని మరి ఎందుకు ఆయన మనుషుల్ని గొర్రెలతో పోలుస్తూ ఉన్నాడు? ఆయనే ఒక గొర్రెగా ఈ లోకానికి వచ్చాడు. యోహాను గారు అంటాడు, ఆయన బాప్తిస్మం ఇస్తూ ఉన్నటువంటి సందర్భంలో యేసయ్య వచ్చి నాకు కూడా బాప్తిస్మం ఇయ్యని అడిగితే నేను నీకు ఇవ్వడానికి తగనంటే ఇప్పటికి ఇలాగా కానీ బాబు అని చెప్తూ అప్పుడు యోహాను గారు అంటా ఉన్నాడు, ఆత్మ ప్రేరేపణ కలిగినటువంటి వాడుగా యేసయ్యను చూపిస్తుంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆయన ఒక గొర్రెగా వచ్చాడు. గొర్రె సాధు జంతువు, లేత చిగుళ్ళను మాత్రమే తింటుంది. మరి మురికిగా ఉన్నటువంటి నీటి జోలికి గొర్రె వెళ్ళనే వెళ్ళదు. గొర్రె మరి రుచుగా ఉన్నటువంటి ప్రాంతంలో అసలు పడుకోదు. అది రుచుగా ఉన్న ప్రాంతంలో పడుకోదు. ఇంకా ఆ వివరంలోకి వెళ్తే చాలా లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. జాగ్రత్తగా మనం గమనించినట్టయితే ఈ గొర్రెల్లాగాట కాపరి లేనటువంటి గొర్రెల్లాగా తప్పిపోయారట. చాలామంది దినాల్లో మనల్ని విమర్శిస్తూ ఉంటారు, క్రైస్తవులు అంటే గొర్రెలు 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 అనేసి. మీరు కూడా వినే ఉంటారు చాలా చోట్ల. యెహెజ్కేలు గ్రంథంలో భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు, 34వ అధ్యాయం 31వ వాక్యం అంటాడు, నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలను మీరు మనుష్యులు, నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలను మీరు మనుష్యులు, నేను మీ దేవుడను, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. మనల్ని గొర్రెలతో పోల్చడానికి ఏంటో కూడా మీ కారణం ముందే చెప్పాను నేను. దేవుని యొక్క వాక్కు గొర్రెను పోలినటువంటి సాధు స్వభావము కలిగినటువంటి మనలాంటి వారి కొరకు ఆయన ఇస్తూ ఉన్నాడు. ఆ వాక్యాన్ని మనం అంగీకరించగలిగితే ఈ లోకానికి వచ్చినటువంటి ఆ యొక్క రీతి నెరవేరేటువంటిదిగా ఉంటుంది. మత్తయి సువార్తలోని తెలియజేస్తూ ఉంటాడు, 15వ అధ్యాయం 24వ వాక్యంలో, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు. పొట్టి జక్కయ్య విషయంలో మనం అనుకుంటాం, పొట్టి జక్కయ్య చాలా చిన్నోడు కదా పాపం, చెట్టెక్కాడు యేసయ్యని చూడడానికి. జక్కయ్య ఎంత ఎత్తున్నాడో తెలుసా? 39 అంగుళాలు అటండి, అంటే ఇంత ఎత్తు అనమాట. ఈ డ్రైవర్ బల్లంత ఎత్తు. కానీ వాడు సంపాదించిన సంపాదన సామాన్యమైన సంపాదన కాదు. వాడికి ఉన్నటువంటి దుర్బుద్ధి సామాన్యమైనటువంటి దుర్బుద్ధి కాదు. కానీ బాహ్యంగా ఒకవేళ అలాంటి ఆలోచన కలిగినప్పటికీ కూడా వాడు అంతరంగంలో ఏముందో తెలుసా? యేసు ఎవరో చూడాలి, అందరికంటే ముందు పరిగెత్తాడు. ఎందుకంటే అక్కడ ప్రాంతంలో అధికారి కాబట్టి ఆ దారిని యేసయ్య వస్తాడు దానికి ముందే తెలిసిపోయింది, వెళ్ళిపోయాడు, మేడి చెట్టెక్కాడు. అంతరంగాన్ని పరిశీలించేటువంటి దేవుడు ఆ పైకి చూశాడు. కింద ఉన్నటువంటి జనసమూహాన్ని కానీ ఎవరిని చూడలేదు, కానీ పైకి చూసి అంటాడు, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట బస చేయవలసి ఉన్నది, నీతో కలిసి నేను ఉండాల్సి ఉంది అంటూ చివరి భాగంలో అంటాడు. 19వ అధ్యాయం లూకాసు వార్త 10వ వాక్యం అంటాడు, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరులారా, మరి మణిగారి యొక్క మరి ఆ సహోదరులు కానీ లేకపోతే ఇంకా ఎవరైనా బంధువులు వచ్చి ఉంటే మగవారు వినండి, మనమందరం నశించిపోతూ ఉండగా ఆయన ఈ లోకానికి మనందరి కొరకు వచ్చాడు. మనం పరిశుద్ధంగా ఉంటే ఆయన సంతోషించేటువంటి వాడు. మనం అపవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటే ఆయన బాధపడేటువంటి వాడు. ఇది ఈ రాత్రికాల సమయంలో మనకు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఆయన ఈ రాత్రికాల సమయంలో మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఎలాగట? పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. ఆ పిలుపుకు కనుక మనం లోపడగలిగితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, వాగ్దానాన్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. కాబట్టి మనం చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.